ఇంటి పరువు మొత్తం ఈదులో పెట్టింది. అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత మాటలు పడేలా చేసింది. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా, ఈ ముద్రష్టపదానికి చదువొద్దు, నా కొడుకిచ్చి కట్టపెడితే పడుంటాదని. ఇన్నారా? దీని సంగతి ఎవ్వరం మొత్తం తెలిసే చెప్పినా. లేచిపోయేదాకా మీ ఇద్దరికి తెలియలే. ఎక్కడున్నా ఎతికి తీసుకురండి, నా కొడుకిచ్చి తాళి కట్టిస్తా. ఆ పని మీ ఏడుపులు. ఈ తాళి కట్టడాలు తలంబరాలు పోసుకోవడాలు ఏం లేవు. వాళ్ళిద్దరిని కలిపి చంపి తీసుకురమ్మని చెప్పిన. వాళ్ళిద్దరి శవాల్ని కలిపి కసిగా తగలపెడతా. నా ఫోను అయ్యా. ఎరా ఎవడున్నారు వాళ్ళు? రాజమండ్రి నుంచి రాజోలు, రాజోలు నుంచి వైజాగ్, వైజాగ్ నుండి హైదరాబాద్, ఇది తిరుగుతున్నావయ్యా. ఇటీరా మామా, వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. వద్దు, నా పరువు పోయాక, ప్రజల్లో నా గౌరవం పోయాక వాళ్ళు నాకు ప్రాణాలతో వద్దు. దొరికిన వెంటనే చంపిపారేయండి. సరే మామా, తీరా బండి. ఏమైంది మురళి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? హలో బ్రదర్, వాట్ హ్యాపెండ్? పెట్రోల్ అయిపోయింది బాస్. మరి అదే గర్ల్ ఫ్రెండ్తో వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి బాస్. మా పరిస్థితి వేరు బాస్. ఏంటి బాస్, ఎక్కడికి వెళ్తున్నారు? చాలా లాంగ్ వెళ్ళాలి బాస్. ఓ ఓకే. ఆకలేస్తుంది. దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా? ఓ 2 కిలోమీటర్స్ వెళ్తే పంజాబీ డాబా ఉంది. మీరు అక్కడికి వెళ్తే తినడానికి ఏమైనా దొరకచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ బాస్. తిందాం పద. బ్రష్ చేయాలి. ఆ జోబీలో 100 రూపాయలు ఉన్నాయే, తీసుకుపో. అన్నా 2 బ్రష్లు, ఒక పేస్ట్ ఇవ్వన్నా.